హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇంకనైతే మా పని అయితే కంప్లీట్ కాలేదు. చట్నాలకైతే బియ్యం చేస్తున్నా. బియ్యం కడిగి నానబోయాలి. చట్నాలు ఎలా చేసుకోవడమో ఫుల్ వీడియోని అయితే పెడితే తప్పకుండా చూడండి అందరూ. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. బియ్యం అయితే కడిగి ఇట్లా నానబెట్టుకున్నా. ఒక 2-3 అవర్స్ మంచిగా నానితేనైతే చట్నాలు అయితే పలపల మంచిగా ఉంటాయి. ఇట్లనైతే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసిరా, వీటిని వాటర్ అంపేసి ఒక పొడి బట్టలో పోసి బియ్యం అయితే కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు అయితే బియ్యం ఆరాలి. ఆరిన తర్వాత పిండి మంచిగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే పిండి అయితే మంచిగా బియ్యం నాన్నాయి కదా. పిండి అయితే పట్టించుకొచ్చినాం ఆరబోసేటప్పుడు వీడియోని అయితే తీయలేదు. మంచిగా ఆరినాయి. పిండి అయితే పట్టించుకొచ్చినాం. దీంట్లోకి ఇప్పుడు నువ్వులు వేసుకున్నా. నువ్వులు ఎంత ఎక్కువ పోసుకుంటే అంత కరకరలాడతాయి, చాలా బాగుంటాయి. నేనైతే కొలతతో పోస్తలే, అందాజ కొద్ది అయితే పోస్తున్నా. ఇది 4 కిలోల బియ్యం అన్నట్టు. దాంట్లోకి సరిపడా నువ్వులు అయితే పోసుకుంటున్నా. అట్లాగే ఓమ మాత్రం మర్చిపోకండి. తినే ఇష్టం కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నాకైతే ఓమ చాలా ఇష్టం. ఓమ వేస్తున్నా, లైట్ వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. అలా సాల్ట్ రుచికి తగ్గ ఉప్పు వేసిన మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎప్పుడో చేయాల్సినవి, కొంచెం పని ఉండి లేట్ అయింది. ఈ పాటికి అయిపోతుండే చేస్తే. మీరు కూడా ఇలానే చేస్తారా మరి? చట్నప్పాలు మీ సైడ్ కూడా చేసుకుంటా. కొన్ని సైడ్లో అయితే చేసుకోరు చట్నాలు. మా సైడ్ అయితే ఫుల్ ఫేమస్ చట్నాలు. మా సైడ్ అయితే మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఛాయ్లో గ్లాస్ నింపుకొని తినేవాళ్ళం. ఛాయ్లో పొద్దున్నే. మీకు కూడా ఛాయ్లో వేసుకొని చట్నాలు తినడం ఇష్టమేనా? కామెంట్ చేయండి. ఇట్లా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం కలిసిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ కొంచెం కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకుంటే కూడా మెత్తగా అవుతుంది. ఇలా వేసుకోవాలి. ఒకేసారి పోసుకోకూడదు. చూడండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకొని పిండి మాత్రం మంచిగా మనకు అప్పు వస్తే ఇట్లా రాగాలి. అలా వచ్చే వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. మంచిగా కలిసే వరకు. చూసిర్రా, ఇలా అవుతుంది. ఇంకాస్త కూడా కలపాలి. ఇంకా మొత్తం కలవలేదు. పొడిపిండి చూస్తేనేమో అబ్బో అన్నట్టు అనిపించింది, గింతన అన్నట్టు. ఆల్మోస్ట్ కలిపేసరికి చూడండి ఎంత కొంచెం అయిందో. మీరు చేసిరా చట్నప్పాలు? కామెంట్ చేయండి.
నాకు తెలిసి అందరు దాదాపు చేసుకొని ఉంటారు, మేమే లేట్ అనుకుంటున్నా నేనైతే. ఇలా గౌరమ్మనైతే పెట్టుకొని దీనికి పసుపు కుంకుమ పెట్టుకొని అయితే సకినాలు అయితే చేయడం స్టార్ట్ చేస్తారు మా సైడ్ అయితే. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. అయితే ఈ కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనకు పిండికి సాగే విధంగా కలుపుకుంటూ మంచిగా మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ అప్పాలైతే పోసేసుకోవాలి. చూసేద్దాం రండి అప్పాలు కూడా ఎలా పోయడము. చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే అప్పాలైతే చేయడం అయితే స్టార్ట్ చేసినాం. నా చిన్నప్పుడు అయితే అప్పాలు నేర్చుకోవడం అయితే బ్రహ్మ కష్టం అనిపించేది. ఇప్పుడు చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఎన్ని అప్పాలైనా యాస్ట్ లేకుండా పోసేస్తాను నేనైతే. నాకు రిస్క్ అనిపించదు, ఒక్కదాన్ని పోసేసుకుంటా. నాకు ఇబ్బంది ఏమి అనిపించదు. కొంతమంది ఇబ్బంది కాదా నీకు అని చాలామంది అడుగుతారు. ఒక్కతే పోసుకుంటుంది, ఒక్కతే చేసుకుంటుందని. నాకు ఇబ్బంది ఏమి అనిపించదండి. నాకు పిండి వంటలు చేయడమైనా వంట చేయడమైనా నాకు చాలా ఇష్టం. రిస్క్ అనిపించదు, ఇష్టంగా చేస్తా. అందువల్లనైతే నాకైతే ఏమి ఇబ్బంది అనిపించదు. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మా అమ్మనైతే మేము చిన్న ఉన్నప్పుడు మస్తు చేస్తుండే, చాలా అంటే చాలా చేస్తుండే. ఇప్పుడు మన జనరేషన్లో అయితే కష్టం మనం అన్ని అప్పాలు చేయడం అంటే. వాళ్ళకు ఓపిక నిజంగా. ఫ్రెండ్స్, అప్పాలు పోయడం అయితే సగంకి ఎక్కువనే కంప్లీట్ అయినాయి. బారణ వంతు అయిపోయినాయి, చారణ వంతు ఉన్నాయి. 4:30కి ఏమో స్టార్ట్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6 అవుతుంది. దగ్గర దగ్గర గంటన్నర అవుతుంది. ఈ పిండి అయిపోయేసరికి కంపల్సరీ అర్ధగంట అవుతుంది, 2 hours కంపల్సరీ. మేమైతే చకినాలు పోయడం నేర్చుకోవడం అయితే చిన్నప్పుడు మస్తు కష్టపడ్డాం. ఎందుకంటే కరెక్ట్గా రాకపోతుండే, వాళ్ళకి ఏమో తొందర ఇట్లా వస్తుండే. ఇట్లా తీగ రావడం అంటారు కదా, ఇట్లా అంటే ఇట్లా రాకపోయేది. ఎంత ఆలోచించినా అర్థం కాకపోయేది. ఇప్పుడు చేస్తూ ఉంటే ఇప్పుడు మా పాప కూడా మమ్మీ నీకు పోయేస్తలేదు, నువ్వేమో తొందర పోస్తున్నావు, నాకేమో పోయ రావట్లేదు అంటే ఆ ఫీలింగ్ అన్నది అప్పటి ఫీలింగ్ అన్నది ఇప్పుడు గుర్తొచ్చింది. ఎంతైనా చేస్తేనే చేస్తుంది, రాదు అని అంటే ఇక అంతే. ఏమంటారు మీరు కూడా కామెంట్ చేయండి. ఒక్కదానికైతే కొంచెం ఇబ్బంది అవుతుంది పోయడం. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఇబ్బంది ఉండదు. ఒక్కళ్ళని చేసుకోవడం నాకైతే అలవాటు అయిపోయింది ఫస్ట్ నుండి. మా అత్తమ్మ కాలుస్తుంది, నేనైతే చకినాలు అయితే పోస్తున్నా. చూపిస్తారండి, చూడండి. ఆల్రెడీ ఒక సాప నిండింది, అటుకొని ఇటుకొని పోసిన. ఎట్లా కొంచెం పదన అన్నది ఎక్కడైతే లేదో అక్కడ పోస్తున్నా. కొంచెం పదన ఉంటే తొందరగా పదనిగ్గదు కదా, కాలడానికి వీలుగా ఉంటుందని. పిండి అయితే వచ్చేసి ఇది ఉంది, ఇది పోస్తే కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మురుకులు చేద్దామని అయితే డిసైడ్ అయినా. టైం ఉంటే కొంచెం వెళ్తురు ఉంటే చూడాలి. మా అత్తమ్మ అయితే అప్పాలు కాలుస్తుంది, చూపిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, వాకిట్లో పొయ్యి పెట్టుకొని అప్పాలు అయితే కాలుస్తున్నాం. చూడండి, అటేమో ఉల్లిగడ్డ పెట్టిన, ఇక్కడ ఆకిట్లో పొయ్యి పెట్టుకున్నాం. ఇంటి వెనకాల ఇది. ఇంట్లో అయితే పొగ బాగుంటుందని చెప్పేసి ఆకిట్లో పెట్టినాం. పిండి అయితే 4 కిలోల బియ్యం పోసిన, పిండి అయితే ఏం రాలేదు, మస్తు తక్కువ అనిపించింది. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే
సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంతవరకు వచ్చిన. ఇంకా మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండాలి. నాకైతే మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతా. సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం చివరి వరకు చూస్తేనే బాగుంటుంది. ఈ విషయం ముందులో చెప్పాలి, కాకపోతే లాస్ట్లో చెప్పాల్సి వస్తుంది. ఓకేనా మరి, బాయ్. చూసిరు కదా చక్నాలు అయితే ఎలా చేయడమో. మీరు కూడా కొన్ని సైడ్లో చేసుకోరు, ఒక్కొక్క ప్రదేశాల్లో చేసుకోరు, కొన్ని ప్రాంతాలలో చక్నాలు అయితే చేసుకోరు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. మాకు కూడా తెలుసు అని అయ్యో మాకు తెలియదా చక్నాల గురించి, నీకే తెలుసా అని కొంతమంది ఫీల్ అవ్వకండి. తెలియని వాళ్ళకి చెప్తున్నా. చూడండి, తెలియని వాళ్ళు చూసి ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటాయి క్రిస్పీగా. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే తప్పకుండా ఛాయలు వేసుకొని తినేవాళ్ళం. ఇప్పటికి కూడా తింటా నేను. చిన్నగా ఉన్నప్పుడు అని కాదు, ఇప్పటికి కూడా ఛాయలు వేసుకొని చక్నాలు తింటా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటా. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే బాయ్. మరి మరో వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకేనా.